స్మోకింగ్ చేస్తేనే, ఆల్కహాల్ తాగుతూనే లివర్ ప్రాబ్లమ్స్ అనేటివి రావు. ఇందులో 2 ఉంటాయి. ఒకటి న్యాష్, ఇంకొకటి మ్యాష్. అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్. అదేంటి అంటే తాకునొచ్చేది. ఇంకొకటి మెటబాలిక్ డిస్ఫంక్షన్ స్టియటోహెపటైటిస్ మ్యాష్. ఓకే. అంటే మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది. సో ఎందుకు అనంటే మన స్ట్రెస్ లెవెల్స్ వల్ల మన మనం ఏంటి అనంటే మన స్టేట్ ఆఫ్ మైండ్, అంటే మనం స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా హ్యాపీగా ఉండి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసేసి ప్రాపర్గా ఉంటే ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రాదు. సో స్ట్రెస్ అనేది లివర్కి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్, మన మైండ్, ఇంకొకటి హార్మోన్స్, తర్వాత గట్టు, ఇమ్యూనిటీ ఇవన్నీ ఒక లైన్లో పనిచేస్తుంటాయి. సో ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో లివర్ హ్యాపీగా ఉంటుంది. కోపము, చికాకు ఎక్కువ పడ్డోళ్ళకి, స్ట్రెస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఇంకా లివర్ గురించి మనము డీటెయిల్గా ఫ్యాటీ లివర్ గురించి వాళ్ళకి ఏమేమి సైన్స్ ఉంటాయి అని అంటే, కాళ్ళ వాపులు గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇంకొకటి చేతులలో వాపులు వస్తున్నాయా. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది, రాత్రి అంతా పడుకున్నా నేను, కానీ పొద్దున్న లేచే వరకు డల్ అనిపిస్తుంది. ఆఫీస్ టైమ్స్లో మధ్యాహ్నం పూట నిద్ర వస్తుంది. ఎందుకు అని అంటే ఈ అమోనియా అనేది లివర్ ఉత్పత్తి చేస్తుంది. దాన్ని ఏం చేస్తుంది, కిడ్నీ ద్వారా యూరిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ చేసి పంపించేస్తుంది. కానీ ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ డెవలప్ అవుతుందో ఆ అమోనియా బయటికి పోదు. అదేం చేస్తుంది, బ్రెయిన్కి పోతుంది. అప్పుడు బ్రెయిన్ ఫాగ్ డెవలప్ అయిపోతుంది. దాన్ని ఏమంటారు అంటే ఇంకొకటి హెపాటిక్ ఎన్సెఫలోపతి అని అంటారు. అంటే లివర్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది కాబట్టి డల్గా డౌజీగా అనిపిస్తుంది. సో ఎవరికైతే ఎక్కువ ఆవలింతలు వస్తాయి చూడండి, ఊకే ఆవలిస్తూ ఉంటారు. పొద్దున 10 o'clock క్లాస్లో కూడా, స్కూల్లో కూడా ఆవలిస్తూ ఉంటారు టీచర్లు, సార్లు. ఇంకా ఏదైనా ఆఫీస్కి పోతే, మీటింగ్లో పోతే కూడా ఎక్కువ ఆవలిస్తూ ఉంటారు రాత్రి అంతా పడుకున్నా కానీ. సో ఇట్లా డల్గా అనిపిస్తుంటుంది. బండి నడిపేటప్పుడు కూడా డల్ అనిపిస్తుంది, డ్రౌజీగా అనిపిస్తుంది, వీక్ అనిపిస్తుంది, ఉత్సాహంగా ఉండదు, బ్రెయిన్ ఫాగ్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. ఇవన్నీ మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్. ఫిజికల్గా అయితే కాళ్ళ వాపులు ఇవన్నీ మీకు చెప్పినాను. సో ఇవన్నీ సమస్యలు ఉంటే హోమియోపతిలో ఎంత మంచి మందులు ఉన్నాయి, సూపర్ మందులు ఉన్నాయి హోమియోపతిలో. నక్స్వామిక అనే మెడిసిన్ ఉంది, కాలిఫాస్ అని ఒక మెడిసిన్ ఉంది, సల్ఫర్ అనే మెడిసిన్ ఉంది. చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో ఫ్యాటీ లివర్కి. కాకపోతే మనిషి యొక్క నేచర్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది తీసుకుంటే ఏమవుతుందంటే ఫ్యాటీ లివర్ స్టార్టింగ్లోనే కంట్రోల్ చేసుకుంటే మంచిది. లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతాయి, తర్వాత ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరుగుతాయి, షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, తర్వాత బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదో అల్లాటప్పగా వదిలేయవద్దు. సో హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఫ్యాటీ లివర్కి.